ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు దేవి నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణాదేవి విశేషాలు, అన్నపూర్ణాదేవి చరిత్ర, అన్నపూర్ణాదేవి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అన్నపూర్ణాదేవి కృపా కటాక్షం పూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వెంటనే అన్నపూర్ణాదేవి విశిష్టతను మీకు తెలియజేసుకుంటున్నాను. శివుడికే భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ ఆలయ విశేషాలు. సాక్షాత్ పరమశివుడే ఆహారాన్ని భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగానది, కాశీ విశ్వనాథుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశ్వనాథ గలిలోని దశాశ్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది. అన్నపూర్ణాదేవి కథ. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించిన ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంథాలు, పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అని అంటారు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ ఆయన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోయింది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించారు ప్రారంభమైంది. ప్రజల కష్టాలను చూడలేక అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలకు వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు. అన్నపూర్ణాదేవి ఉత్సవం. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయం గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణాలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరు ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ సందర్శనం. భక్తులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణ ఆలయానికి వెళతారు. వారు ఆలయ వంటకాలు నిర్వాహకును గాను వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వంటగది, భోజనశాల చాలా మెరుగ్గా నిర్వచించబడతాయి. స్వచ్ఛంద సేవకులు భక్తుల ఆహారాన్ని పంపిణీ చేస్తారు. గాయత్రీదేవి పూజా విధానం ఈరోజు మనం తెలియజేసుకుందాం. గాయత్రీదేవి నవరాత్రుల్లో 3వ రోజు విశేషాలు. వారం తిథి తదియ. అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి. అమ్మవారి వస్త్ర అలంకరణ నీలిరంగు చీర. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం మినపవడలు లేదా పులిహోర. అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు మల్లె పువ్వులు. చదవవలసిన శ్లోకం లేదా స్తోత్రాలు అన్నపూర్ణ అష్టకం, అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి. ఇంకా పూజా విధానం తెలుసుకుందాం. ఈ అమ్మవారికి వీటన్నిటినీ మనం భక్తి శ్రద్ధలతో సమర్పించుకొని పూజా విధానాన్ని పూర్తి చేయాలన్నమాట. అన్నపూర్ణాదేవిని మనము
ఎంత భక్తి శ్రద్ధలతో కొలుసుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పి మన హిందూ పురాణాల ప్రకారం, మన దేవి పురాణం ప్రకారం తెలియజేయడం జరుగుతుంది. సో అందుకని అందరూ భక్తి శ్రద్ధలతో అన్నపూర్ణాదేవి అలంకారం ఉన్నప్పుడు ఇలాంటి నైవేద్యాలు, వస్త్రము, పువ్వులు అట్లాంటివన్నీ సమర్పించి భక్తి శ్రద్ధలతో మరొకసారి మంచిగా పూజ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.